మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం విన్నాం, చూసాం. బట్ పక్షులు గుంపులుగా వచ్చి ఒకే చోట సామూహికంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కడైనా విన్నారా? ఒక్కటి కాదు, రెండు కాదు, వందలాది పక్షులు ఆకాశం నుండి ఏకధాటిగా కిందకి దూకుతూ ప్రాణాలు వదిలేస్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఘోరానికి రహస్యం అంతు చిక్కడం లేదు. శాస్త్రవేత్తలు సైన్యం అంటున్నారు, ప్రజలు దెయ్యాలు అంటున్నారు. అస్సాంలోని జతేంగా గ్రామంలో జరుగుతున్న ఈ భయంకరమైన పక్షుల మరణాల మిస్టరీపై ఒక ప్రత్యేక కథనం. అస్సాంలోని దిమా హసావో కొండల మధ్య ఉన్న ఒక అందమైన ప్రశాంతమైన గ్రామం జాతింగా. ఏడాది పొడవునా ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఊరు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు వచ్చాయంటే చాలు భయంతో వణికిపోతుంది. ముఖ్యంగా అమావాస్య రాత్రులలో వాతావరణం దట్టమైన పొగమంచుతో నిండిపోయి బోరైల్ కొండల మీదుగా బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఆకాశంలో ఒక వింత కదలిక మొదలవుతుంది. కింగ్ ఫిషర్స్, టైగర్ బిటెన్స్, పాన్ హెరాన్స్, ఎగ్రెట్స్ వంటి దాదాపు 40 జాతులకు చెందిన స్థానిక పక్షులు, సాధారణంగా పగటిపూట మాత్రమే తిరిగే ఈ పక్షులు రాత్రి 6 గంటల నుండి 10 గంటల మధ్యలో ఒక్కసారిగా తమ గూళ్లను వదిలి ఆకాశంలోకి ఎగురుతాయి. ఆపై పిచ్చి పట్టినట్లుగా కిందున్న ఇళ్లకు, చెట్లకు, వెదురు పొదలకు, కరెంటు స్తంభాలకు బలంగా ఢీకొంటూ ప్రాణాలు వదిలేస్తాయి. 1905వ సంవత్సరంలో ఈ వింతను ఇక్కడి స్థానిక గిరిజనులు మొదటిసారి గమనించడం జరిగింది. ఆకాశం నుండి పక్షులు అలా పడిపోతుంటే ఆకాశంలో ఉన్న దుష్టశక్తులే ఈ పక్షులను చంపి కిందకి విసురుతున్నాయని భయపడి ఒకానొక దశలో ఆ ఊరిని వదిలి పారిపోయారు కూడా. నేటికీ కొందరు దీన్ని ఒక శాపంగానే నమ్ముతారు. కానీ సైంటిస్టులు, పక్షి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగాక అసలు నిజం వెలుగు చూస్తుంది. ఆ 3 నెలల్లో వచ్చే భారీ గాలులు, దట్టమైన పొగమంచు, చంద్రకాంతి లేకపోవడం వల్ల పక్షులు తమ దిశను పూర్తిగా కోల్పోతాయి. ఆ చీకట్లో తీవ్రమైన దిక్కుతోచని స్థితిలో ఉన్న పక్షులకు గ్రామంలోని ఇళ్లలో వెలిగే లైట్లు, వీధి దీపాలు, మంటల వెలుతురు కనిపిస్తుంది. మిణుగురు పురుగులు మంట వైపు ఆకర్షించబడినట్టుగా ఈ పక్షులు కూడా ఆ కాంతిని చూసి అయోమయంతో వేగంగా దూసుకుంటూ వచ్చి ఇళ్లను, గోడలను ఢీకొంటాయని సైన్స్ చెప్తోంది. చారిత్రకంగా మొదట్లో స్థానికులు కింద పడిపోయే పక్షులను వేటాడి చంపేసేవారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ సామూహిక వేటను పూర్తిగా నిషేధించారు. నేడు అటవీ అధికారులు, గ్రామస్తులు కలిసి ఈ నిర్దేశిత పక్షి వీక్షణ ప్రాంతంలో చురుగ్గా గస్తీ కాస్తున్నారు. ఆ వింత నెలలో కృత్రిమ కాంతి నియంత్రిస్తూ దిగ్భ్రాంతికి గురై కింద పడే పక్షులను కాపాడుతూ ఉన్నారు. ఈ జాతింగా విలేజ్ ఇప్పటికీ ప్రపంచంలోనే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. మరి ఈ పక్షుల మరణాల వెనుక కేవలం ప్రకృతి వింతే ఉందంటారా, లేక మరేదైనా రహస్యం ఉందంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద తప్పకుండా కామెంట్ చేయండి.